హలో అందరికీ, ఈరోజు వీడియోలో స్పైసీగా స్నాక్ చేసి చూపించబోతున్నాను. ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ శనగపప్పుని కనీసం ఒక 2-3 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఒక చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలి. ఇలా ఒక పొడి క్లాత్ పైన ఈ శనగపప్పునంతా తడి అనేది ఆరిపోయేలాగా ఈ పప్పుని ఫ్యాన్ గాలికి అలా వదిలేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఏ కప్తో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా అదే కప్పుతో మీకు ఇంట్లో ఉంటే వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం తడిగా లేకుండా ఆరబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వాటంతట అవి పైకి తేలే వరకు వేయించుకొని తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి, కరివేపాకు వేయించి తీసుకొని ఉప్పు, కారం మీ రుచికి తగినంత వేసుకొని మొత్తం ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్ రెడీ.